లేడీ డీజే అమ్మాయిలు వచ్చేశారు. ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సిద్దిపేటకు మంజూరైన పనులు నిధులను కాంగ్రెస్ సర్కార్ రద్దు చేస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. నియోజకవర్గంలో రోడ్ల పనులు ఆపేశారని, ప్రజలకు వైద్యం అందకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆనాడు ప్రతిపక్షంలో ఇక్కడి డెవలప్మెంట్ చూసి ఓర్వలేకపోయారని, నేడు నిధులకు మోకాలడ్డుతున్నారని విమర్శించారు. సిద్దిపేట కోసం అసెంబ్లీలో అవసరమైతే కోర్టులోనైనా కొట్లాడతానన్నారు హరీష్ రావు. ఎవరు మనకు ముందుకు పోకుండా సిద్దిపేట ప్రగతిని అడ్డుకుంటున్నారో కూడా ఇవాళ ఆలోచించాల్సిన అవసరం. ఇంకా చాలా జరిగింది. వెంకటిస్తే దాదాపు 500 కోట్ల పాటు సిద్దిపేట రద్దు చేసింది. వెటనరీ కాలేజీ కావచ్చు, రోడ్లు కావచ్చు, పంచాయతీరాజ్ రోడ్లు కావచ్చు, ఆర్ఎంపీ రోడ్లు కావచ్చు, హాస్పిటల్లో క్రిటికల్ కేర్ యూనిట్ కావచ్చు, క్యాన్సర్ కూడా ఇచ్చినాం. క్యాన్సర్ కూడా ఇక్కడ కీమోథెరపీ, రేడియోథెరపీ సేవలు కూడా నేను మంజూరు చేశాను. నా ప్రజలు సిద్దిపేట నుంచి హైదరాబాద్ దాకా పోవద్దు. ఇవాళ క్యాన్సర్ బీమాలు బాగా వస్తున్నాయి. సిద్దిపేటనే గవర్నమెంట్ హాస్పిటల్లో కీమోథెరపీ, రేడియోథెరపీ సేవలు అందాలని ఆ రోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నేను మంజూరు చేయించాను. ఇవాళ దాన్ని కూడా ఆపేట్లేదు.